బతుకమ్మ పండగ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన మహిళల పండగ. పువ్వులను పేర్చి దేవతలా కొలుస్తూ ఆటపాటలతో ఆడపడుచులంతా ఒక చోట చేరి సంతోషంగా జరుపుకునే పండగ బహుశా ఇదొక్కటేనేమో. శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ భారతీ సతి. మహాలయ అమావాస్య రోజు మొదలై దుర్గాష్టమి రోజు వరకు మొత్తం 9 రోజులు బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. అయితే ఈ 9 రోజులు బతుకమ్మ వేడుకలకు ఒక్కో రోజు ఒక్కో పేరు ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో రకమైన నైవేద్యాన్ని తయారు చేసి బతుకమ్మ ఆడడం పూర్తయ్యాక పడతులంతా కలిసి వాటిని ఇచ్చిపుచ్చుకుంటారు. భారతీ సతివై బ్రహ్మకిల్లాలివై పార్వతీదేవివై పరమేశ్వరానివై పరగ శ్రీలక్ష్మయ్యి గౌరమ్మ భార్యవైతివి హరికిని ముక్కోటి దేవతలు చక్కని కాంతలు మక్కువగని. మరి ఆ 9 రోజుల బతుకమ్మలకు ఉన్న పేర్లేంటంటే, మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. ముందు రోజే పువ్వులను తీసుకొచ్చి ఈ రోజు పేర్చడం వల్ల పువ్వులు నిద్ర చేసినట్లు భావిస్తూ దానిని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఈ రోజు నైవేద్యంగా నువ్వులు, బియ్యపిండి, తులసి ఆకులు ఇచ్చిపుచ్చుకుంటారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ. ఈ రోజు అటుకులు, బెల్లాన్ని నైవేద్యంగా పంచుకుంటారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఈ రోజు ముద్దపప్పు పలహారంగా తీసుకెళ్తారు. నాలుగవ రోజు సన్నబియ్యం బతుకమ్మ. పాలు, బెల్లం, నానబెట్టిన బియ్యం నైవేద్యంగా పంచుతారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. ఉప్పుడు బియ్యం పిండిని అట్లు పోసి నైవేద్యంగా చేస్తారు. ఆరవ రోజు అర్రెం, అలిగిన బతుకమ్మ. ఈ రోజు బతుకమ్మ అలుగుతుందని బతుకమ్మ ఆడరు. ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ. సకినాల పిండిని వేపకాయల రూపంలో చేసి నైవేద్యంగా పంచుతారు. ఎనిమిదవ రోజు వెన్నముద్ద బతుకమ్మ. నువ్వులు, వెన్న, బెల్లం కలిపి ముద్దలు చేసి పంచుతారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ. బతుకమ్మ వేడుకల్లో ఇది చివరి రోజు. దీన్నే పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు. ఊరువాడల్లో పెళ్లి కాని అమ్మాయిలు, ఆడపడుచులు అంతా కొత్త బట్టలు ధరించి రంగురంగుల పూలతో పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతారు. ఈరోజు 9 రకాలు లేదా కనీసం 5 రకాల నైవేద్యాలను ఆట పూర్తయ్యాక బతుకమ్మను నిమజ్జనం చేసిన తర్వాత ఇచ్చుకుంటినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అని పంచుకుంటారు.